ప్రతి సంవత్సరం ఇండియాలో దాదాపు 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్తో బయటకు వస్తున్నారు. వాళ్ళలో ఎంతమందికి ఉద్యోగం వస్తుందో తెలుసా? ప్రతి 10 మందిలో ఒక్కరికి మాత్రమే. అంటే మిగిలిన 9 మంది ఏమైపోతున్నారు? ఇప్పుడు అసలు ప్రశ్న, తప్పు ఆ పిల్లాడిదా, వాడి తెలివితేటలదా, లేక వాడు 4 ఏళ్ళు చదివిన సిలబస్దా? ఈరోజు మనం ఈ ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పడానికి ట్రై చేద్దాం. నా దగ్గర 2 అధికారిక సిలబస్లు ఉన్నాయి. జేఎన్టీయూ నుంచి తీసుకున్నాను, విచ్ ఇస్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. రెండోది దుబాయ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, ఇది యూకే బేస్డ్ యూనివర్సిటీ, దాని కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. ఈరోజు మార్కెటింగ్ మాట్లాడదలుచుకోలేదు. క్లియర్గా వెళ్దాం. సిలబస్లో ఏముంది, ఏం లేదు, ఏది ఉద్యోగం ఇస్తుంది, ఏది సమయం వృధా చేస్తుంది అని ఓపెన్గా మనము మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. నా గురించి మీకు ఐడియా ఉంటుంది. 28 సంవత్సరాల నుంచి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. దుబాయ్లో సీనియర్ లీడర్షిప్ రోల్లో ఉన్నాను. నా పేరు ఎంవీకే. మీరు మొదటిసారి నా ఛానల్కి వచ్చినట్లుంటే నా వీడియోస్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. సరే, ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఇండియాలో ఎస్పెషలీ జేఎన్టీలో నాకు వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్ విచ్ ఐ ఆస్క్డ్, జేఎన్టీయూలోనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈజ్ అబ్సల్యూట్లీ దే ఆర్ వేస్టింగ్ ద టైం. పిల్లలని ఫస్ట్ ఇయర్ అబ్బాయి ఏం చేస్తాడు, మొదటి సంవత్సరం మీ పిల్లాడు కోడింగ్ నేర్చుకోవాలని కలలకంటూ కాలేజీలో అడుగుపెడతాడు. కానీ జేఎన్టీయూ మొదటి సంవత్సరంలో వాడికి ఏం వస్తుందో తెలుసా? ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, అంటే డ్రాయింగ్ షీట్లు, ఇంజనీరింగ్ వర్క్షాపు, సుత్తి, ఉలి, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఒక నిజం చెప్పాలి, ఇది జేఎన్టీయూ తప్పు మాత్రమే కాదు, ఇది ఏఐసిటి నిబంధన. మొదటి సంవత్సరం సిలబస్లో సివిల్, మెకానికల్, సిఎస్సి అన్ని బ్రాంచ్లకు దాదాపు ఒకటే విధంగా సిలబస్ పెట్టారు. కంప్యూటర్ సైన్స్ పిల్లాడైనా, సివిల్ అయినా, మన ఏరోనాటికల్ అయినా, మన ఇండియాలో ఎస్పెషలీ జేఎన్టీయూ కాదు, ఏ యూనివర్సిటీలో అయినా ఫస్ట్ ఇయర్ ఇలాగే ఉంటుంది. మరి బర్మింగ్హామ్లో మొదటి సంవత్సరం మొదటి రోజు నుంచే డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లికేషన్ డెవలప్మెంట్, అవును ఏఐ అనేది మొదటి సంవత్సరంలోనే మొదలవుతుంది. జేఎన్టీయూలో అదే ఇప్పుడున్న సిలబస్ ప్రకారం 3వ సంవత్సరం వరకు రాదు. న్యాయంగా చెప్పాలంటే ఫిజిక్స్, మ్యాథ్స్ ఇలాంటి పునః సబ్జెక్టులు ఆలోచన శక్తిని ఖచ్చితంగా పెంచుతాయి, అది నిజం. కానీ ఒక ప్రశ్న వేసుకోండి, 2 ఏళ్లలో నేర్చుకోవాల్సిన కోర్ కంప్యూటర్ సైన్స్ని మొదటి సంవత్సరం వృధా చేసి 3 ఏళ్లకు కుదించడం సరైందేనా? 2 ఏళ్ళు కాదు, 4 ఏళ్లలో నేర్చుకోవాల్సిన మొత్తం కోర్ సబ్జెక్ట్స్ వృధా చేసి 3 ఏళ్ళకు కుదిస్తే ఎట్లా? తప్పు కదా. ఇది చాలా పెద్ద ఇష్యూ యాక్చువల్గా. రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సిలబస్ అప్డేట్. మీరు గమనించినారంటే జేఎన్టీలో ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి సిలబస్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి యుగంలో ఈరోజు ఏం చదువుతో రేపు ఆటోమేటిక్గా మారుతుంది. అదే బర్మింగ్హామ్లో అనుకోండి, ఎవ్రీ ఇయర్ మారుతుంది. సో నేను ఇక్కడ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కామెంట్స్ రూపంలో డోంట్ ట్రై టు థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. జస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే 2 విషయాలు. మనము తప్పుల్ని ఐడెంటిఫై చేసుకోకపోతే, మనం మనల్ని కంపారిజన్ చేసుకోకపోతే, విచ్ ఈస్ గ్రోయింగ్, ఇంత ఉంటుంది యూకే, రైట్, ఇంత ఉంటుంది జర్మనీ, వాళ్ళు ఎందుకు అంత ఫాస్ట్గా ఉన్నారు, మనం ఇవన్నీ కరెక్షన్స్ చేయాలి. ఈ కరెక్షన్స్ చేయడం కోసం మనం బీయింగ్ యాజ్ ఎ పేరెంట్ మీరు ప్రెషరైజ్ చేస్తే కానీ వీళ్ళల్లో మార్పు రాదు. ఇంటర్నలైజేషన్, ఇప్పుడు వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్ తీస్తే మనవి ఏవి కూడా టాప్ 100లో లేవు. వెరీ ఫ్యూ ఆర్ దేర్. ఎందుకు అలా జరుగుతుంది? బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. మనం కాంపిటీషన్ వరల్డ్, మనం ఎంతమంది 140 కోట్ల మంది ఉన్నాం, వాళ్ళలో ఎంతమంది మనం ఇంజనీర్లు అవుతున్నారు, వీళ్ళలో ఎంతమంది పనికొస్తున్నారు? ఇలా 4 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళ ఓల్డ్ సిలబస్ పిల్లలకి విచ్ ఇస్ చదివిపిస్తూ ఉంటే, విచ్ ఇస్ నాట్ డిమాండ్ ఉండే చదివిపిస్తే పిల్లలు ఎలా మార్కెట్కి రెడీ అయిపోతారు? వీళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంది. వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. నేను చిన్నప్పుడు ఎలా సిస్టమ్ ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటే కష్టం కదండి.
నా వయసు దాదాపు 50 సంవత్సరాలు వస్తుంది, ఈరోజు కూడా ఇలాగే ఉంది, అప్పుడు అలాగే ఉందంటే కష్టం కదా. ఆ పాయింట్ మీద నేను మాట్లాడడానికి ట్రై చేయడం జరుగుతోంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇంకొక విషయం మాట్లాడదాం. ఇప్పుడు 2026లో అత్యధికంగా డిమాండ్ ఉన్న టెక్ స్కిల్స్ ఏందో చూద్దాం రండి. ఇప్పుడు అత్యధిక జీతాలు ఏవేస్తున్నారు, ఎల్ఎల్ఎంస్కి ఇస్తున్నారు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఏ ఉద్యోగాల్లో 78% ఇవే అడుగుతున్నారు. ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్, ర్యాగ్ ఆర్కిటెక్చర్, ఎంఎల్ ఆప్స్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఇటువంటివన్నీ. ఎల్ఎల్ఎం నిపుణులు ఏడాదికి 2 నుంచి 3 కోట్ల రూపాయలు అందుకుంటున్నారు. ఇట్స్ ప్రెటీ మచ్ ఫ్యాక్ట్. ఇక్కడ ఒక నిజాయితీగా చెప్పదలుచుకున్నాను నేను. జేఎన్టీయూలో R22 ప్రకారం మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్గా ఉన్నాయి. డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలెక్టివ్స్గా ఉన్నాయి. ఇది మంచిదే. కాబట్టి జేఎన్టీయూ అనేది ఏమీ ఆధునిక నేర్పద అనడం తప్పు అవుతుంది. కానీ జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎంస్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎంఎల్ ఆప్స్ అనే మాటలు ఆ సిలబస్లో ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే అది 2022 సిలబస్. ఆ పదాలు ఇంకా లేనే లేవు దాంట్లో. ఇది ఆ ఫ్రోజన్ సమస్య యొక్క ప్రత్యక్ష ఫలితం. 4 ఏళ్ళు గ్యాప్ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. బర్మింగంలో ఏఏ అనేది A1, A2, మిషన్ లెర్నింగ్, న్యూట్రల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ ప్రతి ఏడాది అప్డేట్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. సరే, నెక్స్ట్ వెళ్దాం. ఇప్పటి వరకు నేను ఒక సైడే చెప్పాను, రైట్? మనం బలాల గురించి కూడా మాట్లాడతాం. ఒక సైడే మాట్లాడాం కదా. లెట్స్ టాక్ అబౌట్ మనం బలాలు ఏంటివి అనేది కూడా మాట్లాడదాం. మొదటిది ఏంటంటే, ఈ ఏదైతే సిలబస్ ఉందో దాంట్లో డెవాప్స్, రియాక్ట్, నోడ్, రైట్, ఫ్లటర్ ఇవన్నీ కోర్ సిలబస్లో ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా నేరుగా ఉద్యోగాలు ఇచ్చేటివి. రెండోది, ఇది బాగా డెప్త్ ఉంటుంది. 4 years ప్రోగ్రామ్. అదే బర్మింగంలో 3 yearsలో కవర్ చేయలేని కంపైలర్ డిజైన్, క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ లాంటి లోతైన కోర్ సిఎస్ సబ్జెక్టులు జేఎన్టీలో ఉన్నాయి. కోర్ ఫండమెంటల్స్లో జేఎన్టీ చాలా బలంగా ఉంది. మూడోది, బర్మింగం ఫీజు 4 సంవత్సరాలకు కంపేర్ చేస్తే జేఎన్టీ కంటే 100 రెట్లు ఎక్కువ. జేఎన్టీలో తక్కువ ఖర్చులో ఇండియా యొక్క భారీ ఐటీ ఇండస్ట్రీలో నేరుగా ఫీడ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం లక్షల మంది ఇక్కడి నుంచి కంపెనీలో చేరుతున్నారు. అది కూడా మనం విస్మరించకూడదు. అలాగే బర్మింగంలో కూడా లోపాలు ఉన్నాయి. అది కంప్యూటర్ ఇంజనీరింగ్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, మెకట్రానిక్స్ ఎక్కువగా చెప్తున్నారు. మీ పిల్లాడు ఫ్యూచర్ ప్యూర్ సాఫ్ట్వేర్ మాత్రమే కావాలనుకుంటే ఈ హార్డ్వేర్ అనేది వాడికి అడిషనల్ భారం అవుతుంది బర్మింగంలో చదివితే. సో నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే, జేఎన్టీయూలో మనకు లేవని నేను అనటం లేదు. 2 మేజర్ లోపాలు ఇప్పటివరకు మనం ఐడెంటిఫై చేసాం. నెంబర్ 1, 4 ఏళ్ళకు ఒకసారి రివిజన్ చేయడం. నెంబర్ 2, ఫస్ట్ ఇయర్ని అంతా వేస్ట్ చేయడం. బలాలను ఏం చేసాం మనం? చాలా సబ్జెక్ట్స్. మన ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పేపర్స్. విపరీతమైన లోడ్ ఉంటుంది. ఎవ్రీ సెమిస్టర్ 7 to 8 పేపర్స్ ఉంటాయి, విచ్ విల్ నెవర్ సీ ఇన్ ఎనీ అదర్ యూనివర్సిటీస్. ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. మనం ఆ అడ్వాంటేజ్ని అలాగే ఉంచి ఈ 2 మార్పులు కానీ చేసామంటే మనల్ని కొట్టేవాడు ఉన్నాడు. అసలు కుమ్మేయచ్చు. అసలు పిల్లలు అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు ఉన్న పాయింట్స్లో ఇవి మనం ఇంకా కొన్ని చెప్తాను. ఇంకా లెట్స్ గో ఇన్ టు మోర్. కొన్ని డైనమిక్స్ తీసుకుందాం. ఆ డైనమిక్స్ ప్రకారం మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్, డిఎస్ఏ ఇవి తీసుకున్నారనుకోండి. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మన ప్రోడక్ట్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయన్నమాట. ఇవి 2 దానిలలో కూడా ఉన్నాయి. ఎంఎల్, డిఎల్, ఏఐ, ఎన్ఎల్పి, రైట్? వీటిలో ఎట్లాంటి ఉద్యోగాలు వస్తాయి? మనం ఇది చదవడం వల్ల మనం ఇంజనీర్స్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్లు అవ్వచ్చు. దీనికి 2 దానిలలో కూడా మీకు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. జెన్ ఏఐ, ఎల్ఎల్ఎం, ఎంఎల్ ఆప్స్ అనేవి స్కిల్స్. ఇవి వీటి వల్ల మనం ఏంటి, ఎల్ఎల్ఎం ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఎక్కువ జీతాలు వస్తాయి. ఇవి అవి మనకు దొరుకుతాయి. అవి ఈ రోజున్న పరిస్థితి ప్రకారం బర్మింగం మాత్రమే ఉంది. డెవాప్స్, రియాక్ట్, నోడ్, ఫ్లటర్ ఇవన్నీ చూస్తే మీరు ఫుల్ స్టాక్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్త అండి. ఫుల్ స్టాక్ డెవలపర్స్ లైఫ్ చాలా డేంజర్లో ఉంది. ఏఐ లాగేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. డెవాప్స్కి స్కోప్ ఉంది. ఇది ఈరోజు జేఎన్టీయూలో కోర్లో ఉంది, బర్మింగంలో దీంట్లో లేదు.
కంపైలరు, క్రిప్టో, నెట్వర్క్స్, ఇవన్నీ ఏంటి, మీరు సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వచ్చు. ప్రతి మచ్ ఇది వీటిలో క్లౌడ్ ఇంజనీర్స్కి వెళ్ళచ్చు, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు జేఎన్టీయూలో ఉంది అది. హార్డ్వేరు, ఐఓటీ, మెకట్రానిక్స్, ఇవేంటి ఎంబెడెడ్ అండ్ ఐఓటీ రోబోటిక్స్ ఇంజనీర్స్గా వెళ్ళచ్చు. ఇది బ్రహ్మింగంలో ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంకొక వీడియో కూడా చేశాను, దాంట్లో మీరు చూసారంటే ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ అండ్ ఎస్ఏపి అని 4 రకాలైనటువంటి ఉద్యోగాల అవకాశాల గురించి మాట్లాడాం. వీటిల్లో ఆ మూడు రకాలు అంటే ఏఐ, డేటా సైన్స్ ప్లస్ క్లౌడ్కి సంబంధించి 3 దానిలలో మనం వెళ్ళే దాని గురించి ఇక్కడ మాట్లాడాం. వాటిల్లో క్లౌడ్కి జేఎన్టీయూ అబ్జల్యూట్లీ బాగా సెట్ అయింది. ఏఐ పార్షియల్గా ఉంది, డేటా సైన్స్ కూడా బాగానే ఉంది. ఎక్స్పెషలీ నా కన్సర్న్ అంతా ఏఐ మీద లేటెస్ట్ పోర్షన్ లేదు, విచ్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈరోజు మార్కెట్లో చూస్తే. రైట్, ఇప్పుడు మనం లెట్స్ గెట్ ఇన్ టు మోర్ మీన్ ఒక డిసిషన్ మోడ్లోకి వస్తాం. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంది అనుకున్నప్పుడు ఒక కేసు తీసుకొని మనం ఏది బెస్ట్, జేఎన్టీయూనా బర్మింగమా అనేది చూస్తాం. మీకు బడ్జెట్ ముఖ్యం, తక్కువ బడ్జెట్లో అవ్వాలి, కోర్ కంప్యూటర్ సైన్స్ కావాలి, ప్రోగ్రామింగ్, ఫుల్ స్టాక్ డెవలప్స్లో బలమైన పునాది కావాలి, తర్వాత గేట్ చదివి మాస్టర్స్ చదివి ఇండియన్ ఐఐటీస్లో జాయిన్ అవుతాము, లేదా ఇండియన్ ఐటీ కంపెనీసే లక్ష్యంగా పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు జేఎన్టీయూ పనికి వస్తుంది. అలా కాకుండా గ్లోబల్ యూకే డిగ్రీ కావాలి, అంతర్జాతీయంగా కెరీర్ కావాలి, దుబాయ్, గల్ఫ్ లాంటి యూరోప్ లాంటి కంట్రీస్లో వెళ్ళాలి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కలిపి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కావాలంటే తాజా సిలబస్తో 3 ఏళ్లలోనే అయిపోయి చేసుకోవాలనుకుంటే బర్మింగమ్ ఈజ్ ద బెస్ట్. ఇంకొకటి ఎవరు చెప్పని ఒక 60% రహస్యం ఫార్ములా మీకు చెప్తాను, ఇదే వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇదే దీని గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు మొదట్లో మాట్లాడిన చేదు నిజానికి మళ్ళీ తిరిగొద్దాం. 10 మందిలో ఒకరికే ఒక ఉద్యోగం వస్తుందని చెప్పాను కదా. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా? ఆశ్చర్యంగా చాలా సందర్భంలో అది టెక్నికల్ స్కిల్ కానే కాదు. సర్వేల ప్రకారం దాదాపు సగం మంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. దేనివల్ల తెలుసా? కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ సరిగా లేకపోవడం వల్ల. నిజం ఇది. మీ సిలబస్ మీ విజయంలో 40% మాత్రమే, మిగతా 60% మీరు సొంతంగా నేర్చుకునేది, ప్రాజెక్టులు చేసేది, కమ్యూనికేషన్ పెంచుకునేది. అంటే మీ పిల్లాడు జేఎన్టీయూలో ఉన్న సిలబస్ 7 ఏళ్ళ పాతదైనా వాడు సొంత జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎం, రియల్ ప్రాజెక్ట్స్, గిట్హబ్ కమ్యూనికేషన్ పని చేస్తే వాడు బర్మింగమ్ విద్యార్థిని మించిపోగలుగుతాడు. అలాగే బర్మింగంలో ఉన్న ఏమి సొంతంగా చేయకపోతే ఆ గ్లోబల్ డిగ్రీ కూడా వేస్ట్. అంటే వాడు సొంతంగా చేయాలి, వాడు ఫోకస్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడే వాడికి లైఫ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు 40% మన ఇండియన్ జేఎన్టీయూలో వస్తుంది, 60% బర్మింగంలో ఉంది అడ్వాంటేజ్, రైట్? ఇది 40 అటు 60 వస్తుంది. కానీ ఈ 40% వాడు కూడా వాళ్ళని బర్మింగం ఎప్పుడు క్రాస్ చేయగలుగుతాడు? బేసికల్లీ మీరు ఎప్పుడైతే ఆ కమ్యూనికేషను, ఎప్పుడైతే ప్రాజెక్ట్స్లో చేయగలిగి, ఇంగ్లీష్ బాగా మాట్లాడి, మనకు పీపుల్ మేనేజ్మెంట్ వస్తే ఈజీగా మనం అనుకునేది సాధించవచ్చు. కాబట్టి కాలేజ్ ఎంపిక ముఖ్యమే, కానీ అదొకటే కాదు. ఏ కాలేజ్ ఎంచుకున్నా సొంతంగా నేర్చుకునే ఆ 60% పిల్లాడికే ఈరోజు లైఫ్ ఉంటుంది. సరేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద లాస్ట్ వన్. మీకు చెప్పదలుచుకునేది సింపుల్. మీ దగ్గర డబ్బులు ఉండి, మీరు అఫోర్డ్ చేయగలిగి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి మీ అబ్బాయికి, మీ అబ్బాయిలో మంచిగా స్కిల్స్ ఉన్నాయి, పీపుల్తో మింగిల్ అవ్వగలుగుతాడు, చాలా ముందుకు పోగలుగుతాడు అనుకుంటే అబ్సల్యూట్లీ గుడ్, బర్మింగంలో చేర్చండి. లేదు నాకు బడ్జెట్ కంట్రోల్గా ఉంది, నేను అంతగా ఎలివేట్ చేయలేను, పిల్లవాడికి కొద్దిగా మనం సపోర్ట్ కావాలన్నప్పుడు మీరు జేఎన్టీయూలోనే చేర్పించండి. బట్ మేక్ ష్యూర్ పుట్ హిమ్ ఇన్ గుడ్ కమ్యూనికేషన్ సైడ్ ఉండే ప్రాజెక్ట్స్లో పెట్టాలి. అంటే మంచి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ ఇప్పించడం, ప్రాజెక్ట్స్లో చేయించడం, స్కిల్స్ ఏవైతే మిస్ అయినవి అవన్నీ సపరేట్గా కోచింగ్ ఇప్పించడం, ఇవన్నీ మనం చేయించాలి. ఇవి చేసినప్పుడే పిల్లవాళ్ళకు లైఫ్ ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుంది, మీరు ఏదో చేర్పించారు, వాడు చేశాడన్నట్లే ఉంటుంది, కానీ ఏమీ ముందుకు వెళ్ళడం జరగదు. సరేనండి, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. ఉంటాను మరి, బాయ్.